హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెన్స్ వరల్డ్. ఈరోజు మనము కొత్త రెసిపీ నేర్చుకోబోతున్నాము. అదేంటంటే బాలామృతం బిస్కెట్స్. బాలామృతం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మన అందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఖచ్చితంగా ఉండనే ఉంటారండి. అంటే మన ఇంట్లోనే కాకపోయినా రిలేటివ్స్లో అయినా ఉండనే ఉంటారు. ప్రతి పిల్లలకి అంగన్వాడీలో ఎంటర్ చేపియగానే ఇచ్చే ఓ హెల్దీ మిక్స్ పౌడరే ఈ బాలామృతం. నేను ఫ్యూచర్లో వీటితో మరిన్ని రెసిపీస్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నా వీడియోలోకి ఎంటర్ అవుదాము. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ఫస్ట్ బాలామృతం పిండి అంటే ఇదేనండి, పిల్లలకి ఇచ్చే హెల్దీ మిక్స్ పౌడర్ బాలామృతం. నెక్స్ట్ 1 కప్పు గోధుమ పిండి. నెక్స్ట్ 3/4 కప్పు చక్కెర, ఎందుకంటే దీంట్లో చక్కెర ఆల్రెడీగా ఈ పిండిలో చక్కెర అనేది ఉంటుందండి. సో 3/4 కప్ చక్కెర తీసుకోండి. నెక్స్ట్ బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ఎందుకంటే బైండింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాము. అంటే మేము బిస్కెట్స్ చేసేటప్పుడు తునిగిపోకుండా రావడానికి కోసం ఈ కాస్త బియ్యం పిండిని కలుపుకుంటాం పౌడర్లోకి. నెక్స్ట్ ఎండు కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో చూడండి, నేను 3 మిక్స్ చేశాను. సొంపు అండ్ ఇలాచీ, ఒక 3-4 యాలకులు తీసుకొని ఈ సొంపుని ఈ ఇలాచీని క్రష్ చేసుకొని లైట్గా, అండ్ అందులోనే గసగసాలు కూడా యాడ్ చేశాను. చూడండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి ఒకే దాంట్లో పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సొంపు గసగసాలు గన లేకుంటే గన దాన్ని స్కిప్ చేయొచ్చండి. అది కంపల్సరీ ఏం కాదు, అది ఆప్షనల్. జస్ట్ ఒక 2-3 యాలకులు తీసుకొని క్రష్ చేసి వేసుకున్న ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వేడి చేసి పెట్టుకున్న నెయ్యి. సో నెయ్యి డైరెక్ట్గా వేయకుండా దాన్ని కాస్త వేడి చేసుకొని వేసుకోండి. సో ఇక్కడ వాటర్ పిండి కలుపుకోవడానికి కోసం ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులోకి మన బాలామృతం పిండిని వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఈ గోధుమ పిండిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చక్కెర తీసుకున్నాం కదండి, చక్కెర వేసేయండి. నెక్స్ట్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, బియ్యం పిండి. దీన్ని బాగా కలుపుకోండి ఒకసారి. ఈ పిండి పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఇప్పుడు దీంట్లోకి చూడండి, ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి, ఈ ఎండు కొబ్బరి కూడా వేసేయండి. అండ్ నెక్స్ట్ ఆ 3 ఐటమ్స్ని కలిపి పెట్టుకున్నాం కదండి, సొంపు, యాలకులు అండ్ గసగసాలు. సొంపు అండ్ గసగసాలు లేకుంటే కన్నా జస్ట్ యాలకులు ఒక్కటే మాత్రమే వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని వేసుకోండి. ఇప్పుడు వేడి చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యి, ఆ నెయ్యిని వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఫస్ట్ కాస్త పిండిని కలుపుకోండి, వాటర్ వేయకుండా. ఫస్ట్ ఈ నెయ్యితోనే పిండిని లైట్గా కలుపుకోండి. నేను ఇక్కడ చేతులు బాగా కడుక్కొని చేతితోనే కలుపుతున్నానండి, మళ్ళీ స్పూన్స్ అలాంటివి యూజ్ చేయకుండా, ఎందుకంటే బాగా కలిసిపోతుంది చేతితోనే కలిపితే. సో చూడండి, ఇప్పుడు ఈ నెయ్యిలోనే కాస్త లైట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు అంటే వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే చపాతీకి ముద్ద అనేది కలుపుతాం కదండి, చపాతీకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే దీన్ని కూడా కలుపుకోవాలి. సో వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసేయకుండా వాటర్ కావాల్సినన్ని వేస్తూ సేమ్ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. సో చూడండి, ఈ విధంగా చపాతీకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని సేమ్ చపాతీలకి ఎలా అయితే చపాతీ కర్ర మీద తీసుకొని చపాతీలు వేసుకుంటామో అలానే వీటితో కూడా చపాతీలాగా చేసి అందులో నుంచి బిస్కెట్స్ అనేవి చేసి చూపిస్తాను. సో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఒక చపాతీ బండ తీసుకొని సేమ్ చపాతీస్ని ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకుందాము. దీని మీద చూడండి, నేను ఈ బండ మీద ఒక కవర్ చేసి దీని మీద ఆయిల్తో గ్రీస్ చేసి చపాతీలు అనేవి వేస్తున్నాను. ఎందుకు అంటే కింద బండకి తగలకుండా నీట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని మీద కాస్త ఆయిల్ గ్రీస్ చేయండి. కాస్త ఆయిల్ అప్లై చేశాక
సో ఇప్పుడు చూడండి, ఒక చపాతీ లాగా ఒక ముద్ద అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద పెట్టి సేమ్ చపాతీలాగా చేసుకోండి. సో మరీ పలచగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం థిక్నెస్తో దీన్ని రుబ్బుకోండి. సో ఇప్పుడు చూడండి, దీన్ని బిస్కెట్స్ లాగా ఎలా కట్ చేసుకోవాలి అంటే, మీ ఇంట్లో ఏ షేప్ కటర్ ఉన్నా కూడా, ఏ మౌల్డర్ ఉన్నా కూడా దాన్ని బట్టి ఆ షేప్లో కట్ చేసుకోండి. సో అందరి ఇళ్ళల్లో ఇలాంటి ఒక కామన్ వస్తువు అయితే ఉంటుందండి. ఇలాంటి మూత ఒకటి తీసుకోండి, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే బాటిల్స్ యొక్క పైన మూత ఉంటుంది కదా, దాన్నైనా తీసుకోండి కట్ చేసుకోవడానికి. లేదంటే ఇంకా సింపుల్గా అందరి ఇళ్ళల్లో గ్లాస్ అనేది ఉంటుంది కదా, దాని విడ్త్ తక్కువ ఉండే గ్లాస్ అనేది తీసుకొని దాని నుంచి అయినా కట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇది బాటిల్ యొక్క మూతను తీసుకొని కట్ చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా దీని మీద ఇలా పెట్టి కట్ చేసుకోండి. సో చూడండి, బిస్కెట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు వేరే షేప్ అంటే చూడండి, ఇంకో షేప్ మీకు చూపిస్తాను. సో దీన్ని చందమామ షేప్లోకైనా కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సో ఫస్ట్ ఒకసారి ప్లేస్ చేసిన తర్వాత దాని మీదనే ఇంకోసారి ఇలా కట్ చేసుకుంటే, ఇప్పుడు ఇలా ఫస్ట్ ఈ షేప్లో కట్ చేశాను, తర్వాత దీని మీద నుంచి ఈ బిస్కెట్ మిడిల్ హాఫ్లో నుంచి ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏ షేప్ వచ్చింది. సో ఏమీ మౌల్డర్ లేకుండా ఇంట్లోనే మీరు షేప్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో షేప్ అనేది, చందమామ షేప్. సో ఇవి 2 షేప్స్. అండ్ ఇంకో షేప్ చూడండి, డైమండ్ షేప్ అండి. సో దీనికి నైఫ్ అనేది తీసుకొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. సో చూడండి, ఇది ఇంకో షేప్. సో నేను టోటల్గా మీకు 3 షేప్స్ చూపించాను. ఒకవేళ మీ దగ్గర స్టార్ మౌల్డర్ గానే ఉంటే కనుక ఆ స్టార్ షేప్లో బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం కలుపుకున్న పిండితో ఈ విధంగా మీకు కావాల్సిన షేప్స్లో బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని మళ్ళీ ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఈ బిస్కెట్స్ ఫ్రై చేయడానికి కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అనేవి వేస్తున్నానండి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అంతేనండి, ఎంతో ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ బాలామృతం బిస్కెట్స్ అనేవి రెడీ. సో ఇప్పుడు వీటిని 2 to 3 months వరకు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.